ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే గతంలో చదివిన చదువులకి ఇప్పుడు రాబోయేటటువంటి చదువులకి మధ్య వ్యత్యాసము, నిర్ణయాలు, మీ గోల్సు లేదా మీరు అనుకున్నటువంటి కోర్సులు వాటిలో జాయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, కొత్త కాలేజీల్లోనూ స్కూళ్ళలో జాయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో నిరుద్యోగులు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా పార్ట్ టైం జాబులు చేయడం కానీ, సొంతంగా ఏదైనా సరే ఉద్యోగాలు క్రియేట్ చేసేటటువంటి పనులు చేయడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా చక్కని అవకాశాలతో పాటుగా మార్పులు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ గండాలు తొలగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీలో ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పులు స్థానచలనాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. రుణాలు తగ్గుతాయి. అలాగే రొటేషన్ డబ్బులు బాగా జరుగుతాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా ప్రొడక్టివిటీని బాగా పెంచుకోవడము, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడంతో పాటుగా కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకునేటటువంటి స్కీములు, దానికి సంబంధించిన ప్రణాళికలు చాలా మీరు చక్కగా అభివృద్ధిలో పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఈ వారం మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి వాతావరణం పరిస్థితులను అనుకూలించుకుని స్టెప్ ఎదరక వేయడము, ఎదగడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా పర్మనెంట్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. గృహాలు కొనడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ అనుకూలిస్తుంది. అలాగే ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు, వీసాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యత, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారందరూ కూడా సంతాన ప్రాప్తి, అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి వారికి ఐవీఎఫ్ పరంగా సక్సెస్, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు కలవడము, అనుమానం ఆలోచనలు తగ్గడంతో పాటుగా శారీరక కలయికలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే మీరు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కానీ ఏదైనా తగాదాలు ఉంటే పరిష్కారము, ఆస్తి వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల పరిష్కారము, సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెట్టుబడులు పెడతారు. గృహాలు, పొలాలు, భూములు కొనడానికి ఎక్కువ ప్రాకులాడతారని చెప్పొచ్చు. ఈ వారం విపరీతంగా ఖర్చులున్నా కూడా దాని తగ్గ ఆదాయం సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారు. రుణాలు చేయవలసి వస్తుందని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రేమికుల మధ్య కలయికలు, వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల నుంచి బయటపడడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ప్రతి వ్యక్తితోటి కూడా, ప్రతి మనిషితోటి కూడా రాజకీయపరమైనటువంటి లావాదేవీలు బాగా జరుపుకోగలుగుతారు. అలాగే మీ పై స్థాయికి ఎదగడానికి, నాయకత్వ లక్షణాలు పొందడానికి కూడా మీ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఈ వారం సక్సెస్ రేట్ కనపడుతోంది. అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యతతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ